ఇద్దరు చైనా వాళ్ళు మన దేశం వచ్చారు. ఓ 400 ఏళ్ళ కిందట ఇది జరిగింది. భారతదేశం మొత్తం మేము తిరగాలి, భారతదేశం పర్యటించాలని గుర్రాల మీద భారతదేశం తిరుగుతూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయం అయ్యింది, వాళ్ళకి ఆకలి మొదలైంది. వాళ్ళొక పల్లెటూరుకు వచ్చి మీ ఊర్లో హోటల్ ఎక్కడ ఉంటుంది అని అడిగారన్నమాట. వాళ్ళు మన దేశానికి ఆ దరిద్రం అప్పటికి రాలా. భోజనం అమ్ముకోవడం, మంచినీళ్ళు అమ్ముకోవడం, విద్య అమ్ముకోవడం, వైద్యం అమ్ముకోవడం, ఆ దరిద్రం మన దేశానికి రాలేదు. ఇంకా మన వాళ్ళు ఇదేంటి వడ్లంటే ఏంటి ఇలా అడుగుతూ ఉన్నారు. వడ్లంటే అదే భోజనం అన్నం అమ్ముతారు కదా అంటున్నారు వీళ్ళు. అప్పుడు మన వాళ్ళు మా ఊరు మధ్యలో రామాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి భోజనం పెడతారన్నారు. మన సనాతన ధర్మం, మన భారతదేశం ఎప్పుడు నాశనం అయ్యిందంటే మనం విద్యని రామాలయంలో ఫ్రీగా పొందేవాళ్ళం, వైద్యం కూడా రామాలయంలోనే చేసేవారు, భోజనం కూడా రామాలయంలోనే దొరికేది. ఈ 3 అమ్ముకోవడం, వ్యాపారం పెట్టడం మొదలుపెట్టారు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. చూడండి, ఈరోజు మీ పిల్లలు చదివించుకోవడానికి ఎక్కడో పట్టణానికి తీసుకెళ్ళి వేలకు వేలు తగలెడుతుంటారు. ఈయన గ్యారంటీ ఉందా? లేదు. ఏదైనా రోగం వస్తే డాక్టర్ గడ ఇంకా దొరికిందే ఛాన్స్ అని మొత్తం లాగేస్తూ ఉంటాడు. అదైనా తగ్గుద్దా? తగ్గదు. భోజనాన్ని కొనుక్కుంటున్నాం. ఈ దేశంలో అన్ని వనరులు ఉండి ఇవన్నీ మళ్ళీ మనకు కావాలంటే మనం అందరం ఏకం అవ్వాలి.